Hi everyone. So far I have made few videos on phonics and two videos on top 10 learning techniques. Today I have come up with some other new concept, and I will make remaining learning techniques soon. Just today I wanna record this. Kinds of persons. What kind of a person are you? అంటే మీరు ఎలాంటి వ్యక్తులు, నువ్వు ఎలాంటి వ్యక్తి. వర్డ్స్ అన్నీ జాగ్రత్తగా చూడండి. నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇది. మా డిగ్రీ ఫ్రెండ్స్లో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇచ్చి అప్పుడు ప్రాక్టీస్ అయ్యాను. దిస్ కాన్సెప్ట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ డిగ్రీ syllabus, not from my college, some private series, but that book was wonderful. I learned a lot. I think I can get it from my books, and that was a wonderful book. From that I got this concept, and some of the words I have kept personally. Out of all this, my favorite one is introvert, because I was an introvert person. ఓకే, సో ఇందులో మీరేంటన్నది కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి. ఒకటొకటి డిస్కస్ చేద్దాం. స్ట్రెస్ఫుల్ అంటే వర్రీయింగ్ పర్సన్. రియల్లీ అంటే నాకు తెలీదు, బట్ చాలామంది స్ట్రెస్ఫుల్ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక దానికోసం వర్రీ అవుతూ ఉంటారు. సో అంటే వాళ్ళ యొక్క సమస్య వర్రీ అవుతున్నారంటే వాళ్ళ యొక్క సమస్య వల్ల వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ సమస్య లేకపోతే స్ట్రెస్ అనేది రాదు కదా. సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని చూసి మనం జస్ట్ క్యాజువల్గా ఇతను లేదా ఈమె స్ట్రెస్ఫుల్ పర్సన్ అనుకోవడం అనేది మేబీ కరెక్ట్ కాదు. మనలో ఒక్క పర్సనాలిటీ ఉండదు, చాలా వ్యక్తుల్లో చాలా రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. అది ఒక్కొక్కరు వ్యక్తి దగ్గర ఒక్కొక్కలాగా ఉండొచ్చు, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కాబట్టి మనం ఆ సందర్భాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళచ్చు. క్యాజువల్ పర్సన్, రిలాక్స్డ్ పర్సన్ అంటే కొంతమంది నిజంగానే దీన్ని పట్టించుకోరు. చదివేటప్పుడు కానీ అన్న వర్క్ చేసేటప్పుడు కానీ బహుశా వాళ్ళలో ఉన్న ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి అది పట్టించుకోకపోవచ్చు. సో క్యాజువల్గా రిలాక్స్డ్గా ఉంటారు. లోనర్, ఏ పర్సన్ హూ లైక్స్ టు బీ ఎలోన్. ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఒంటరితనం గురించి మాట్లాడాలంటేనే. సో బీయింగ్ ఎలోన్, ఇట్స్ ఏ డెసిషన్ మేడ్ బై సో మెనీ పీపుల్. సో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్నారంటే చాలా ఇంటెన్సిటీ ఉంటే ఉండొచ్చు, అది ఒకటి. లేదంటే వేరే వేరే కారణాల వల్ల ఒంటరిగా ఉండొచ్చు. బట్ సమ్ ఆఫ్ దెమ్ దే లైక్ దేర్ కంపెనీ. వాళ్ళని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, సో ఒంటరిగా ఉంటారు. సో దాన్ని లోనర్ అంటారు. సోషబుల్, ఏ పర్సన్ హూ లైక్స్ టు మీట్ అదర్స్. సో చాలామందికి ఏంటంటే ఎక్కువ ఎవరొకరిని కలవడం ఇష్టం, ఎవరొకరితో మాట్లాడుతూ ఉండడం ఇష్టం, ఎక్కడికో చోటకి వెళ్ళి అక్కడ పరిచయాలు పెంచుకోవడం ఇష్టం. వాళ్ళని సోషబుల్ పర్సన్స్ అంటారు. ఆప్టిమిస్ట్, ఏ పర్సన్ హూ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. అంటే ఏదైనా మన మంచిగా అంటుంటారు కదా, అటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ఆప్టిమిస్ట్ అంటారు. పెసిమిస్ట్, ఏ పర్సన్ హూ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్. కొంతమంది నిజంగా చాలాసార్లు వాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ జరుగుతుంది అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని పెసిమిస్ట్ అంటారు. షార్ట్ టెంపర్డ్, ఏ పర్సన్ హూ గెట్స్ వెరీ యాంగ్రీ సూన్. వెంటనే కోపం వచ్చే వాళ్ళని షార్ట్ టెంపర్డ్ పీపుల్ అంటారు. నిజంగా కొంతమందికి ఏమనకపోయినా కోపం వస్తుంటుంది, వాళ్ళని షార్ట్ టెంపర్డ్. అదే అంటున్నాను కదా, మనం ఏదో ఒక సందర్భంలో ఒక వ్యక్తిని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మనం ఈ వర్డ్ వాళ్ళకి ట్యాగ్ ఇచ్చేస్తాం.
కానీ ఇక్కడ చూడండి, ఒక చిన్న బుక్లోనే 25 రకాలైనటువంటి పర్సనాలిటీస్ ఉన్నాయి. అలాంటిది హ్యూమన్ బిహేవియర్లో ఎన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. మనం ఏదో ఒక సిచ్యువేషన్ చూసి ఒక ట్యాగ్ వేసి ఇచ్చేస్తాం, పలానా వ్యక్తి పలానా, పలానా వ్యక్తి పలానా అని. అది నీ పర్సెప్షన్లో అవతల వ్యక్తిని చూస్తున్నావు అంతే తప్ప అవతల వ్యక్తి నిజంగా అది అని మనం ఎలా జడ్జ్ చేస్తాం. కాబట్టి కొన్నిసార్లు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎ పర్సన్ హూ ఈజ్ మోస్ట్ హ్యాపీ టు బీ విత్ ఫ్యామిలీ. నిజంగా చాలామంది ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉండాలనుకుంటారు. ఏ సెలబ్రేషన్ వచ్చినా ఫ్యామిలీతో చేసుకోవాలనుకుంటారు. వాళ్ళని ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటారు. అడ్వెంచరస్, విల్లింగ్ టు టేక్ రిస్క్ అండ్ ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అండ్ న్యూ ఐడియాస్. అంటే సాహసోపేతమైనటువంటి ఆలోచన విధానం. ఏదైనా పర్లేదు, రిస్క్ చేద్దాం, పర్వాలేదు, కొత్తగా చేద్దాం అన్న వాళ్ళని అడ్వెంచరస్ పీపుల్. అంబిషియస్, యాక్టివ్లీ సీకింగ్ సక్సెస్, వెల్త్, స్టేటస్. దిస్ మోస్ట్ బి ద వన్ ఆఫ్ ద గుడ్ సైన్. నిజంగా కోరుకుంటే అవుతుంది అంటారు. మరి ఆ యాంబిషన్, ఆ కోరిక ఎవరికైతే ఉందో, సక్సెస్ అవ్వాలి, వెల్త్, డబ్బులు సంపాదించాలి, మంచి పేరు రావాలని కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళని యాంబిషియస్ పర్సన్స్ అంటారు. యారగెంట్, హ్యావింగ్ ఏ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ. అందరికన్నా నేనే పైన ఉండాలి అన్న లక్షణం కొంతమందికి ఉంటుంది. వాళ్ళని యారగెంట్ అని ఇందులో జీవించారు. కమ్యూనికేటివ్, రెడీ టు టాక్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్. ఇమీడియట్గా ఏదైనా మాట్లాడడానికి రెడీగా ఉంటారు అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. మీటింగ్లో చూడండి, కొన్ని వందల మంది, వేల మంది వింటున్న యాంకర్ ఒక్కరే ఉంటారు. ఈ కమ్యూనికేటివ్ నేచర్ ఉన్న వాళ్ళందరూ యాంకరింగ్ చేస్తుంటారు. చాలామంది మన లోకల్స్లో కూడా ఏ ప్రోగ్రాం జరుగుతున్నా కూడా అక్కడ ఎవరొకరు మైక్ తీసుకుని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్తుంటారు. అప్పుడప్పుడు నేను కూడా చేస్తుంటాను. కమ్యూనికేటివ్. కర్టియస్ అంటే హ్యావింగ్ ఏ సెన్స్ ఆఫ్ గుడ్ మేనర్స్. మర్యాద తెలిసిన వ్యక్తుల్ని కర్టియస్ పీపుల్ అంటారు. కొంతమందికి నిజంగా మంచి మర్యాద అంటారు. వాళ్ళు నిజంగా ఎవరు వచ్చినా ఒకేలా చూస్తుంటారు. వాళ్ళని హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఏ గుడ్ మేనర్స్. చార్మింగ్, హ్యావింగ్ ఏ ప్లీజింగ్ అండ్ డిలైట్ఫుల్ పర్సనాలిటీ. ఆకర్షించే విధంగా ఉండడాన్ని చార్మింగ్ పర్సనాలిటీ అంటారు. క్రియేటివ్, మీ అందరికీ తెలుసు, హ్యావింగ్ ఎబిలిటీ ఆర్ ఎ పవర్ టు క్రియేట్ సంథింగ్. కొంతమంది ఏ వస్తువులు లేకపోయినా ఉన్న వస్తువులతో సింపుల్గా ఏదో తయారు చేస్తుంటారు. మోస్ట్ ప్రాబబ్లీ మన క్రియేటివ్ థింగ్స్ అంటే మూవీస్లో ఎక్కువ చూడొచ్చు. చాలా కొత్తగా క్రియేటివ్గా చేస్తూ ఉంటారు. క్రియేటివ్ ఆర్ట్ అంతా మూవీస్లో ఉంటుంది, యాడ్ ఏజెన్సీలో ఉంటుంది, ఆర్ ఎల్స్ సంథింగ్ న్యూ థింగ్స్. మన బిజినెస్లో కూడా చాలామంది డిజైనర్స్ ఒక కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి కానీ, కొత్త ఫీచర్స్ యాడ్ ఆన్ చేయడానికి కానీ, ఎనీథింగ్ డిజైన్. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు కన్స్ట్రక్షన్, ఎక్కువ క్రియేటివ్ పీపుల్ అందరూ కూడా అందులో ఉండాలన్నమాట. ఎనీథింగ్, ఏదైనా ప్రతి దాంట్లోనే క్రియేటివిటీ అనేది ఉంటేనే మనకు కొత్తదనం వస్తుంది. క్రియేటివిటీ ఉండాలని చెప్పేయడం చాలా ఈజీ, బట్ మనం ఏమి క్రియేట్ చేయలేకపోవడం అన్నది కూడా ఒప్పుకోవచ్చు. క్యూరియస్, ఈగర్ టు నో ఆర్ లెర్న్. ఏదైనా తెలుసుకోవాలని చాలామంది క్యూరియస్గా ఉంటుంది, అడిగేస్తారు, డౌట్లు అడుగుతుంటారు, తెలుసుకుంటూ ఉంటారు, లేదంటే అక్కడికి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటారు. దట్స్ ఎ గుడ్ సైన్ టు లెర్న్. డిప్లొమాటిక్, పొసెసింగ్ టాక్ట్ ఇన్ డీలింగ్ విత్ ఇష్యూస్ ఆర్ ఎ పీపుల్. దిస్ ఈజ్ ఏ గుడ్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. సో వాళ్ళు ఏం మాట్లాడినా వెనకాల మాట్లాడడానికి ఒక అర్థం ఉంటుంది. అది ఎందుకు మాట్లాడుతున్నారో తెలుస్తుంది. మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారో తెలుస్తుంది. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో దానికి ఎలా మాట్లాడాలని ఆలోచించి డిప్లొమాటిక్గా మాట్లాడుతుంటారు. దాన్ని డిప్లొమాటిక్ పర్సనాలిటీ అంటారు. అయితే మనం తెలుగులో ఏమవుతుందంటే సింపుల్గా మంచోడు చెడ్డోడు
అనేస్తాం, మంచోడు చెడ్డోడు అనేస్తాం. బట్ చాలా పర్సనాలిటీస్ ఉంటాయి మనం అర్థం చేసుకోం కాబట్టి. ఇంకా చాలా పదాలు ఉన్నాయనుకోండి తెలుగులో, కాకపోతే ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కైండ్ ఆఫ్ వొకాబులరీ మనకు కొద్దిగా అండర్స్టాండింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. డైనమిక్ క్యారెక్టరైజ్డ్ బై యాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ పర్సనాలిటీ. చాలా డైనమిక్ పర్సన్ అంటారు, అంటే ధైర్యంగా వెళ్ళే లక్షణం ఉన్న వాళ్ళని డైనమిక్ పర్సనాలిటీ అంటారు. ఎమోషనల్, ఎక్సెసివ్లీ ఎఫెక్టెడ్ బై ఎమోషన్. వీళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, సో మీకు అందరికీ తెలుసు. ఎక్స్ట్రావర్ట్, ఏ సోషబుల్ పర్సన్ హూ ఈజ్ లవ్లీ అండ్ అవుట్ గోయింగ్. జస్ట్ వాళ్ళకి ఏమీ తెలియకపోయినా ఏమీ రాకపోయినా పాపం తెలిసిన దాన్నే వచ్చిన దాన్నే ప్రజెంట్ చేయాలనుకుంటారు, అది మంచి లక్షణం. వాళ్ళని ఎక్స్ట్రావర్ట్ అనొచ్చు. ఏమీ తెలియకపోయినా కాదు, వాళ్ళకి తెలిసిన దాన్ని చెప్పాలనుకున్న లక్షణం ఉన్న వాళ్ళని ఎక్స్ట్రావర్ట్ అంటారు. ఇంట్రోవర్ట్, ఏ షై రిజర్వ్డ్ పర్సన్. సపరేట్ ట్యాగ్ ఉంటుంది వీళ్ళందరికీ. బట్ ఇంట్రోవర్ట్ పీపుల్ ఆర్ సో ఇంటెలిజెంట్స్. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, తెలియకుండా ఏముండదు. బట్ దే నెవర్ షేర్ అండ్ దే నెవర్ డూ. ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్, అంటే మంచిగా చెప్పుకోవట్లేదు, అలా ఉండేవాడిని. కానీ టీచింగ్లో ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్ కింద ఉంటే బాగోదు, వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్ అని ఇంట్రోవర్ట్స్ గురించి తెలుసుకుని దెన్ ఐ స్టార్టెడ్ బికమింగ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. అంటే చూడండి, ఈ కాన్సెప్ట్లో ఈ వొకాబులరీ, ఈ వర్డ్స్ తెలియడం వల్లే మై పర్సనాలిటీ హ్యాస్ బీన్ చేంజ్డ్. నాకు ఆ ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అన్న వర్డ్సే తెలియలేదు అనుకోండి, నేను మారకపోవచ్చు. నేను ఇలా ఉన్నానా అన్న విషయం కూడా నాకు తెలియదు కదా. సో అలానే మనలో చాలామందికి మనం ఏంటి అన్న విషయం తెలియడానికి కూడా ఈ కాన్సెప్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఫ్రాంక్, ఓపెన్, హానెస్ట్, డైరెక్ట్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. చాలామంది అంటుంటారు, నేను ఉన్నది చెప్పేస్తానండి, ముక్కు మీద చెప్పేస్తాను, నేను ఏమనుకుంటే చెప్పేస్తానండి. అదొక రకమైన పర్సనాలిటీ, ఫ్రాంక్ పర్సనాలిటీ అంటారు. బట్ చూసారా ఎన్ని రకాల పర్సనాలిటీస్ ఉన్నాయో. అది చెప్పాడు మంచిదే, కానీ నీ ఒపీనియన్, మన ఒపీనియన్ అన్నీ కన్సిడర్ చేయవలసిన అవసరం ఉండదు కదా. సో కాబట్టి అది మంచిదా కాదా అన్నది మనం కొన్నిసార్లు ఆలోచించుకుంటాం. మూడెస్ట్, హ్యావింగ్ ఏ హంబుల్ ఒపీనియన్ ఆఫ్ వన్ సెల్ఫ్. సో ఇది మనకు తెలీదు. అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ ప్రపంచంలో ఉంటారు, ఉన్న దాంతో అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒకరిని ఇబ్బంది పెట్టరు, వాళ్ళు ఇబ్బంది పడరు. మనకు చూస్తే ఏంటంటే డల్గా అనిపిస్తుంది వాళ్ళని చూస్తేనే, కానీ మేబీ ఆ కేటగిరీ పీపుల్ని మూడెస్ట్ అనొచ్చు. పొలైట్, హ్యావింగ్ ఆర్ షోయింగ్ కన్సిడరేషన్ ఫర్ అదర్ పీపుల్. ఇది ఒప్పుకుంటా అండి పాపం. చాలామంది ఏంటంటే వాళ్ళ గురించి కన్నా పక్క వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించుకుంటారు, వాళ్ళకి జాగ్రత్తగా చేయాలి, మర్యాదలు చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. సో వాళ్ళని పొలైట్ అంటుంటారు. దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్, ఏ షార్ట్ వీడియో. మీ పర్సనాలిటీ ఏంటని కామెంట్ చేయండి. వేరే వాళ్ళ పర్సనాలిటీస్ని జడ్జ్ చేయడం ముందు ఒకసారి ఆలోచించండి. మీకు ఏదైనా వేరే పర్సనాలిటీ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.